డ్రామాలతోనే సీఎం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి సిదిరి అప్పర్రాజు ఆరోపించారు. నులక మంచం, ఆటోలు ఎక్కడం వంటి డ్రామాలు చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయని అన్నారు. వైసీపీ హయాంలో 54 లక్షల మందికి రైతు భరోసా అందిస్తే ఈ కార్యక్రమం 47 లక్షల మందికే అన్నదాత సుఖీభవ ఇస్తున్నారని తెలిపారు. 7 లక్షల మంది రైతులు పొట్టకొట్టారని అప్పల్రాజు ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే నాలుక మందమంటున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ అనే మాట వినిపించడం లేదని మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు విమర్శించారు. అధికారంలోకి ఎప్పుడు వచ్చింది? 2024 మేలో ఎన్నికలయ్యాయి. జూన్లో ప్రమాణ స్వీకారం చేశారు. మరి జూన్ తర్వాత ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ వెల్ఫేర్ స్కీమ్ ఈ రాష్ట్రంలో ఉన్నది. డేటా ఉంది, ప్రభుత్వం దగ్గర డేటా ఉంది కదా, సచివాలయాలు ఉన్నాయి కదా. డేటా కోసం మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు కదా. మరి ఎందుకు మీరు రైతు భరోసా అంటారు, అన్నదాత సుఖీభావ అంటారు, దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? 1 ఇయర్ ఎగ్గొట్టేశారు మీరు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇది గమనించాలి. 1 ఇయర్ ఎగ్గొట్టడం అనేది ఈ ఒక్క స్కీమే కాదు, ఈ ఒక్క పథకమే కాదు. ఇది అమ్మఒడి పోనీ మీరు ఏదో తల్లికి వందనం అనుకున్నారు, మీ ఇష్టం, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. మరి 24, 25 దానికి అప్పుడు జమ కావాల్సినటువంటి డబ్బులు ఏమయ్యాయి? అన్నదాత సుఖీభావ ఈ డబ్బులు ఏమయ్యాయి? ఎగ్గొట్టేస్తారా? మళ్ళీ చివరి సంవత్సరం కూడా ఇదే చేస్తారా మీరు? 29 మళ్ళీ ఎలాగా మార్చి, ఏప్రిల్, మే అంటే ఎన్నికల టైం. మీరు మళ్ళీ జూన్లో తల్లికి వందనం వేస్తాము, జూన్లో రైతు భరోసా వేస్తాము అని ఆ ఇయర్ కూడా ఎగ్గొట్టేస్తారంటే మీకు ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు టెక్నికల్గా ఎగ్గొట్టేయడానికి మీరు చేసినటువంటి ఇది ఒక కుట్ర. చంద్రబాబు గారు దీనికి చాలా స్పష్టంగా సమాధానం